సో వెనకాల చూస్తున్నారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆర్చ్. మనకి ఒక గ్రాండ్ ఎంట్రన్స్ ని మనం చూడొచ్చు. సో ఇక్కడ మనకి 24/7 సీసీ కెమెరాస్ అండ్ అలానే సెక్యూరిటీ కూడా ఉంటారు. సో సెక్యూరిటీని కూడా మీరు చూడొచ్చు నా వెనకాల. అండ్ ఇది వచ్చేసి మనకి వన్ ఆఫ్ ద ఎంట్రన్స్ అండి. మనకి పటేల్ గూడెం నుంచి మనం రీచ్ అయ్యేటటువంటి ఎంట్రన్స్ ఇది. సో ఇంకొక ఎంట్రన్స్ అన్నది మనకి కొలనుపాక నుంచి కూడా ఉంటుంది అన్నమాట, అది ఇంకొక ఎంట్రన్స్. అండ్ ఈ వెంచర్ లో రోడ్స్ గురించి మనం మాట్లాడుకుంటే 60 feet, 40 feet అండ్ 33 feet రోడ్స్ అన్నవి మనకి మన ఓపల్ పీసీటీ వెంచర్ లో మనం చూడొచ్చు. అండ్ అలానే ఇక ఇప్పుడు మనం ఉన్న ఈ ఏరియా ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుంటే, సో ఇదొచ్చేసి మనకి 4 పుణ్యక్షేత్రాలకి కనెక్టివిటీ ఉంటుందండి. సో ఆ 4 పుణ్యక్షేత్రాలకి మనం సెంటర్ లో ఉన్నామని చెప్పుకోవచ్చు. సో ప్రపోజ్డ్ కేవైకేకే రోడ్ కి చాలా నియర్ గా అడ్జసెంట్ గా మనకి ఓపల్ పీసీటీ వెంచర్ అన్నది మనకి ఉంది. సో కేవైకేకే అంటే ఏంటి అంటే మనకి కొలనుపాక జైన్ మందిర్, మన యాదాద్రి టెంపుల్, కీసరా అండ్ అలానే కొమరవెల్లి. సో ఇలా ఈ కేవైకేకే అంటే ఈ 4 పుణ్యక్షేత్రాలకి సెంటర్ లో మన ఈ ఓపల్ పీసీటీ వెంచర్ అన్నది ఉందండి. సో బ్యూటిఫుల్ కదా. అండ్ అలానే ఈ రోజు చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి మన వెంచర్ లో. సో కార్తీక వనభోజనాల్ని ఇక్కడ నిర్వహించుకుంటున్నాం ఈ రోజు. అండ్ అలానే వీకెండ్ హోమ్ ఇనాగ్రేషన్ కూడా మనం ఈ రోజే జరుపుకోబోతున్నాము. సో దీంతో పాటు ఇంకా మన వెంచర్ లో ఉండేటటువంటి ఎమ్యూనిటీస్ కావచ్చు, ఆ బ్యూటీ అదంతా కూడా ఈ రోజు మనం చూడబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఇప్పుడు మనం మన ఓపల్ పీసీటీ వెంచర్ ఇంకొక ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. సో మనం ఇందాక చూసినటువంటి ఎంట్రన్స్ వచ్చేసి మనకి పటేల్ గూడెం నుంచి వస్తుంది. ఇది వచ్చేసి మనకి కొలనుపాక నుంచి కనెక్ట్ అయ్యేటటువంటి ఎంట్రన్స్ అండి. సో నేను ఇందాక చెప్పాను కదండి కేవైకేకే జోన్ అని చెప్పి. సో అదొక ఎంట్రన్స్ అయితే ఇది ఇంకొక ఎంట్రన్స్ మనకి. సో దీని ఆర్చ్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీరు చూడొచ్చు. సో చాలా గ్రాండ్ లుక్ లో ఉంది ఈ ఆర్చ్ కూడా. అండ్ అలానే నా వెనకాల మీరు చూడండి, సో ప్రతి ఒక్క వెహికల్ కూడా మనకి థరో సెక్యూరిటీ చెక్ జరిగిన తర్వాతనే మనకి లోపలికి అలో చేయడం అన్నది జరుగుతుంది వెంచర్ లోపలికి. సో ఏదో చెప్పడం కాకుండా మా వెంచర్లో టైట్ సెక్యూరిటీ ఉంటుందండి, 24/7 సెక్యూరిటీ ఉంటుంది అని మాటల్లో చెప్పడమే కాకుండా, సో మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఓపల్ పీసీటీ వెంచర్లో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మన కళ్ళతోటి. సో ప్రతి ఒక్క వెహికల్ని కూడా తరోగా చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, వీకెండ్ హోమ్ ముందున్నాము. 150 గజాలండి, కేవలం 150 స్క్వేర్ యార్డ్స్ లో బ్యూటిఫుల్ వీకెండ్ హోమ్. అండ్ దాంతో పాటు మనకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చక్కగా మనమే కూరగాయలు పండించుకునేటటువంటి ఆప్షన్. నిజంగా అసలు ఆ థాట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ చాలా మందికి డౌట్ రావచ్చు, అసలు కేవలం 150 గజాల్లో ఎలా ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి అని చెప్పి. సో అవి పాసిబుల్ అవుతాయండి ఖచ్చితంగా. అదే మన డాక్టర్ జడపల్లి నారాయణ గారి విజన్. మరి ఆ విజన్ ఎంత అత్యద్భుతంగా ఉంటుందో ఇప్పుడు మనం విట్నెస్ చేయబోతున్నాము. సో మరి మన వీకెండ్ హోమ్ లోపలికి వెళ్ళిపోదామా? వచ్చేయండి. ఎక్స్ట్రాడినరీ అండి, ఒక్క మాటలో చెప్పాలి అంటే అత్యద్భుతం అంతే. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఇలా లోపలికి రాగానే ఐ కుడ్ ఫీల్ దట్ పీస్ఫుల్నెస్ అండి, సూపర్బ్ గా ఉంది.